ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ప్రతి ఒక్కళ్ళకి చక్కగా బ్రహ్మతత్వాన్ని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం సంతోషంగా, హ్యాపీగా, ఉత్సాహంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ప్రతి ఒక్కళ్ళ మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. అమ్మవారిని ప్రార్థిద్దాం. అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడాను రాజ్యం దేహి అమ్మవారు ఒక అథారిటీని, ఒక పవర్ని, ఒక స్టేటస్ని, ఒక దర్పాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, దీనితో పాటుగా ధన సమృద్ధి, ధనం అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలని, చక్కగా వాళ్ళ ఇంటి నిండా బ్యాంక్ అకౌంట్లు నిండా ఎక్కడ పెట్టినా ధనం ఉండాలని, ప్రతి ఒక్కళ్ళకి ధనం లేదు అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రాకుండా సమృద్ధిగా ధనం ఉండాలని చెప్పేసి అమ్మవారిని ప్రార్థిస్తూ, దీనితో పాటు సర్వకామాంచ దేహిమి అంటే మన మనసులోకి వచ్చిన ప్రతి కోరిక కూడా అమ్మవారు తక్షణమే నెరవేర్చాలి. ఈ విధంగా అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. 12 రాసుల వారు కూడా చక్కగా అభివృద్ధి జరిగి ఎంతో ఉత్సాహంగా ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు మనం జూన్ మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం. జూన్ మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటే ఈ జూన్ మాసంలో మనకి 2-3 రకాల విశిష్టతలు ఉన్నాయండి. అవి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ జూన్ మంత్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాసం పౌర్ణమితో ఎండ్ అయిపోతుందని మీరు గమనించాలి. అయితే ఈ యొక్క 2 పౌర్ణముల మధ్య ఈ యొక్క జూన్ మంత్ ఉండటంతో ఇందులో 2-3 రకాలైన విశిష్టతలు ఉన్నాయి. ఈ మాసంలో ఫస్ట్ 2 శని త్రయోదశులు వస్తున్నాయండి. 2 శని త్రయోదశులు చాలా చాలా రేరుగా వస్తాయని గమనించుకోవాలి. కొన్నిసార్లు శని త్రయోదశి 4-5 నెలలకు కూడా రాలేదు. పోయిన సంవత్సరం ఐ థింక్ ఇదే విధంగా జరిగింది. 5 నెలల వరకు శని త్రయోదశి లేదు. చాలా మంది పూజలు చేసుకోవాలన్నా కానీ శనికి సంబంధించిన ఏమైనా పరిహారాలు చేసుకోవడానికి శని త్రయోదశి చాలా బెస్ట్ది. అలాంటిది శని త్రయోదశులు 2 వస్తున్నాయని గమనించుకోవాలి. వీటితో పాటుగా చాలా మందికి ఎప్పుడైతే అమావాస్య వెళ్ళిపోయిందో మనకి నిజ జ్యేష్ఠ మాసం స్టార్ట్ అవుతుందంటూ చాలా మందికి పెళ్లిళ్ళు సీజన్ వస్తుందని మనం చెప్పుకోవాలి. పెళ్లిళ్ళకి చాలా అనుకూలమైన టైం అని గమనించాలి. ఇంకొక ముఖ్యమైన విషయము లాస్ట్ అంటే జూన్ ఎండ్లో మనకి ఏరువాక పున్నమి అని వస్తుంటుంది. ఇది రైతులకు ప్రత్యేకంగా చాలా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున అందరూ అరకలు కట్టుకుంటారు. ఎద్దులకి చక్కగా మనకేమంటారు అలంకరణ చేసుకొని గుడుల చుట్టూ తిరుక్కొని అక్కడ నుంచి అరక కట్టుకొని ఊళ్ళల్లోకి వెళ్ళిపోయేసి పొలం దున్నటం స్టార్ట్ చేస్తారని గమనించాలి. సో ఇది కూడాను ఇప్పటికి కూడాను ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న ఒక సనాతన ధర్మంలో భాగంగా ఎద్దులను పూజ చేయటం, వాటిని నందీశ్వరులుగా భావించుకోవటం, గుడుల చుట్టూ 3 రౌండ్లు తిప్పుకోవటం, భజనలు పెట్టుకోవటం, దండారా వేయటం ఈ పనులను చేస్తూ ఉంటారు. ఒక ఉత్సాహంగా టోటల్ విలేజెస్ కూడా చాలా చక్కటి వాతావరణంలో ఇవన్నీ జరుపుకుంటూ ఉంటారని గమనించాలి. సో ఇది ఈ జూన్ మంత్లో ఉన్న యొక్క విశిష్టతలు, ముఖ్యమైన పండగలు, అలానే ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్లను మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకొకటి చెప్పుకోబోతున్నాం. అది జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాల గురించి. జూన్ మాసంలో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 28వ తారీఖున అంటే నెల బిగిన అవ్వక ముందే బుధుడు మారుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు శుక్రుడు, కుజుడు, సూర్యుడితో మారుతూ ఉన్నారు జూన్ మాసంలో. ఇంకా ముఖ్యమైనది సంవత్సరానికి ఒక్కసారి మారే గ్రహం ఏంటంటే గురువు మారుతూ ఉన్నారు. ఈ గురువు జూన్ 2వ తారీఖున మారుతూ ఉన్నారు. అంటే మనం జూన్ మంత్లో 5 గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. మనం కుంభరాశి జూన్ మాసంలో ఎలా ఉందో చూద్దాం. కుంభరాశిలో మనం చూసుకుంటే ఎక్కువ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. ముఖ్యంగా గురువు మార్పు వల్ల వీళ్ళకి కొంచెం అంతకుముందు ఫ్రీగా ఉన్న ఒక ఎన్విరాన్మెంట్ నుంచి కొంచెం ఇబ్బంది పడే ఎన్విరాన్మెంట్ ఉంటుందని గమనించుకోవాలి. వేరే గ్రహాలు కూడా అన్ని మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండవలసిన మంత్ అని నేను చెప్తాను.
ఇందులో ధనిష్ట నక్షత్రాలు చూసుకుంటే ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-3 పాదాలంతా మనకి ఈ కుంభరాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సో, ద అన్న లెటర్స్ అంతా కూడా ఈ కుంభరాశిలో ఉంటారని గమనించాలి. ముందుగా చెప్పుకునే విధంగా 5 గ్రహాలు మారటంతో గురువు అంత అనుకూలంగా ఉండరు, సూర్యుడు కూడా అనుకూలంగా ఉంటారు. అయితే కుజుడు మాత్రం అనుకూలంగా ఉండారు. మిగతా 4 గ్రహాలకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు మారుతున్న ఈ గోచారం ప్రకారం చాలా ఎక్కువ గ్రహాలు అంతా అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన మాసం అని మనం తెలుసుకోవాలి. దీంట్లో లఘు గోచారం ప్రకారం 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మానసికంగా ఆందోళన ఎక్కువ ఉంటుంది. అలానే ధనలాభం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. బుధుడు వల్ల భార్యకి లేదా భార్యాభర్తల మధ్య గొడవలు లేదంటే పిల్లలతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుడు ఉండటంతో స్త్రీలతో గొడవలు లేదంటే అనుకోని విధంగా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. మనం ఒక్కొక్క గ్రహం చూసుకుంటూ ఉంటే సూర్యుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, సూర్యుడు 5వ స్థానంలో ఉంటే ఆలోచనలో స్థిరత్వం ఉండదు, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, మానసిక ఒత్తిడి ఉంటుంది, అనవసరమైన వాటికి వృధా ఖర్చులు చేసి వృధాగా టైం స్పెండ్ చేస్తారు. కావాల్సిన దానికంటే ఎక్కువగా ఓవర్గా ఆల్కహాల్ తీసుకోవటం, గ్యాంబ్లింగ్ ఆడటం, ఇలా చాలా ఎక్కువ పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది. మనసు అనేది అటు ఇటు స్థిరత్వంగా ఉండదని చెప్తూ ఉంటారు. మనకి సంస్కృతంలో దాన్నే మనకి మహర్షులు చెప్తారు. ఏం చెప్తారంటే దేహాలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధనవ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవి సంయుతే అని చెప్తారు. అంటే 5వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుంది, దేహాలాస్యం అంటే సోమర్తనంగా ఉండటం, లేజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనస్తాపం అంటే మనసులో ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్టు ఒక ఫీలింగ్ లాగా ఉంటుంది. సుహృద్వేషం వీళ్ళ ఫ్రెండ్స్ని వీళ్ళని ద్వేషిస్తూ కూర్చుంటారు. ధన వ్యయం, ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటే బుద్ధి బలం కోల్పోతారు, రాంగ్ డిసిషన్ తీసుకుంటారు, ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంటారు, ఏది కావాలంటే చేసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంతానానికి కూడా గొడవలు వస్తాయి. అయితే ధన ప్రవాహం మాత్రం బాగుంటుందని గమనించుకోవాలి. అలానే కుజుడు చూసుకుంటే వీళ్ళకి 3వ స్థానంలో ఉండి, కుజుడు ఒక్క గ్రహం మాత్రం పరిపూర్ణంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల అనేక రకాలైన లాభాలు ఉంటాయి. ఒకటి విత్తలాభ, సదవ ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ, వస్త్రలాభో, ధన ప్రాప్తి, తృతీయ స్థానకే కుజ అని చెప్తారు. అంటే 3వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల మిత్రలాభం, ఈ టైంలో మిత్రుల ద్వారా లాభం ఉంటుంది, విత్త లాభం ఆర్థిక లాభం ఉంటుంది, ఆరోగ్యం, ఇష్టసిద్ధి, సుఖావహ అంటే అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటుంది, సుఖము కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా వస్త్ర లాభము, ధన ప్రాప్తి అని చెప్తూ ఉంటారు. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ కుజుడు 3వ స్థానంలో ఉంటే సర్వదా చక్కగా ఉంటుందని తెలుసుకోవాలి. అయితే కుజుడి యొక్క దృష్టి 6వ ఇంట్లో 10వ ఇంట్లో ఉండటంతో ప్రొఫెషనల్లో ప్రోగ్రెస్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ధన ప్రవాహం ఉంటుంది, శత్రువుల పైన విజయం ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఈ గ్రహం మీకు గేమ్ చేంజర్ ఈ మంత్ అని మీరు చెప్పుకోవచ్చు. మనకి శుక్రుడు 6వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. శుక్రుడు 6వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, విరోధ శత్రు పీడాంచ జ్ఞాతీనాంచ విరోధ ఆయాసో ధారపుత్రై ద్వేషై భృగునందని అని చెప్తారు. అంటే ఇందులో భావం ఏంటంటే బంధువులతో గొడవము, తర్వాత విరోధం, ఎక్కువగా తెలిసిన వాళ్ళతో విరోధం పడటం, ఆయాసం అనవసరంగా వృధా ప్రయాణాలు చేయటం, భార్యతోటి భర్తలతోటి లేదంటే భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ లవ్, రొమాన్స్, ప్లేజర్స్, అవుట్ సైడ్ ఇలా ఎక్కడికైనా లాంగ్ ప్రయాణాలు, ప్లేజర్ ట్రిప్స్ చేస్తే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళు
ఎక్కువగా కొంచెం ప్రతికూలంగా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎంతైనా ఉండటం చాలా ముఖ్యమని గమనించుకోవాలి. ఎంతొచ్చిందండి? 440 వచ్చేసారు. చెప్పడానికి ఓకే. నేను 5 చెప్తాను సార్ ఇప్పుడు. మీరు ఫోన్ చూస్తున్నారేమో అనుకున్నాను. లేదు నేను ఫోన్ చూస్తున్నా. సో ఇందులో కంటిన్యూ. సో ముఖ్యమైన గ్రహాలన్నీ చూసుకున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం ఇంకా దాదాపు అయిపోవచ్చింది, కానీ ఆ ప్రభావం మీ మీద ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైతే పరిహారాలు చేసుకోవాలనుకుంటారో అందులో ధనిష్ట నక్షత్రం, చిదంబర క్షేత్రాన్ని దర్శించుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. తిరునల్లార్, ఇది పాండిచ్చేరి దగ్గర ఉంటుంది. ఇక్కడ శని శుభుడు. ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు కంపల్సరీ వెళ్ళి ఒక్కసారి అక్కడ శనికి తైలాభిషేకం చూపించుకోవటం, అక్కడ కొలను ఉంటుంది, ఆ కొలలో స్నానం చేసి గణపతికి పూజ చేసుకొని అక్కడ ప్రొసీజర్ ఉంటుంది. అలానే అక్కడ శనికి తైలాభిషేకం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అంటే ఇంకా గురువు యొక్క ప్రభావం మీ మీద ఎక్కువగా లేదు కాబట్టి గురువు మీకు మూవ్ అవటం, పక్క రాశులకు వెళ్ళటం వల్ల ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శత్రువుల పైన విజయం, అంటే శత్రువులు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. సో ఈ రాశి వాళ్ళకి ఇంకా వీలైతే కుంభకోణ నవగ్రహ టెంపుల్ చుట్టం కూడా చాలా చాలా ముఖ్యమని నేను చెప్తాను. కొత్త పనులు ఏమైనా ఉంటే ఉన్న పనులు అయితే చక్కగా చేసుకోండి. కొత్త పనులు ఏమైనా ఉంటే కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. అట్లీస్ట్ ఒక 1 మంత్ 2 మంత్స్ పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది చెప్తాను. నమస్తే. మనం ఇప్పుడు రెమెడీస్ చూసుకుంటే ముఖ్యంగా నేను అందరికి సలహా ఇచ్చేది ఏంటంటే, మీ వయసు కనుక 35 to 45 ఉండి ఎక్కడ లైఫ్లో మీరు ఆగిపోయారు, ఇప్పుడు దాకా గ్రోత్ ఉండి చక్కగా ఒక మేనేజర్ పొజిషన్లో ఉండి ఉన్నతంగా ఉండి కానీ లైఫ్ ఇప్పుడు అనేది మీకు ఛాలెంజింగ్గా ఉంది, దీన్ని మనం జనరల్గా మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్తూ ఉంటారు చాలా మంది. బట్ జ్యోతిష శాస్త్రంలో మిడ్ లైఫ్ క్రైసిస్ ఎందుకు వస్తుంది అనేదాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ టైంలో మీకు శాపాలు అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మీకు గ్రహ దోషాలు అని ఉంటాయి, ఈ గ్రహ దోషాలు కూడా మీకు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఇది ఒక్కసారి మీరు ఇన్ కేస్ మీ ఏజ్ కనుక అలా ఉండి అప్పటిదాకా బాగుండి మధ్యలో మేము లైఫ్లో స్ట్రక్ అయిపోయాము, గ్రోత్ లేదు, డైరెక్షన్ లేదు, సరిగా ఇంప్రూవ్మెంట్ లేదు, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి, ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి జ్యోతిష శాస్త్రంలో మీ ఇండివిజువల్ హారోస్కోప్ చూపించుకోండి. అందులో టోటల్ శాపాలు ఏమైనా ఉన్నాయో స్కాన్ చేసుకొని అవి ఇప్పుడు యాక్టివ్గా ఏమైనా ఉన్నాయో తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఈ గోచార ఫలితాలు మీకు ఒక 30-40% మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. 100% మీ జాతకం కరెక్ట్గా ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇండివిజువల్ జాతకం చూపించుకోవడానికి చాలా ఇంపార్టెంట్. అందులో ఉన్న దశలు ఎలా ఉన్నాయి, భుక్తులు ఎలా ఉన్నాయి చూసుకొని చక్కగా పరిష్కారాలు చేసుకొని పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 రెట్లు ముందెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మందికి ధనానికి ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అప్పటిదాకా ధనం ఫ్లో ఉంటుంది, సడన్గా ధనం ఫ్లో ఆగిపోయి ఉంటుంది. వాళ్ళు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, కుబేర పాశుపతం చేయించుకోవటం చాలా ముఖ్యం. దీనితో పాటు చాలా మంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది లేకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏదో ఉన్నామంటే ఉంటారు కాబట్టి ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ వల్ల ఇంట్లో అనేక రకమైన ప్రాబ్లమ్స్, మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. బంధువులు చుట్టాలతో కూడా ఒక్కోసారి మీకు అంతా విలువ ఇవ్వకుండా పోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపతం చేయించుకోవటము, లేదా విశ్వావసు గంధర్వరాజ మహా హోమం చేయించుకోవటం, విశేష హోమం చేయించుకుంటే జాతకంలో ఉన్న దోషాలు పోయి చక్కగా ఉంటారు. ఇవి కాకుండా ప్రతి ఒక్కరికి ఈ మధ్య అమెరికాలో ఉంటూ ఉంటారు, లేదంటే ఎన్ఆర్ఐలు చాలా మంది ఉంటారు. చాలా డైలమా ఉంటుంది, ఏ కెరీర్లో వెళ్తే బాగుంటుంది, ఇండియాలో ఉంటే బెటర్గా ఉంటుందా, లేదంటే ఇండియా నుంచి ఫారిన్ వెళ్తే బాగుంటుందా, ఫారిన్ సెటిల్మెంట్ యోగం ఉంది, అసలు ఫారిన్లో ఎంతకాలం ఉంటాం, ఇలాంటి విషయాలు చాలామంది ఈ వీసాల గురించి, గ్రీన్ కార్డుల గురించి, లేదంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతక చక్రం చూపించుకుంటే చాలా బాగుంటుంది. యూజువల్గా వీసాలు రావడానికి నేను వన్య పాశుపత అభిషేకం విత్ రాహు గ్రహానికి శాంతులు ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇలా రాహువుకు సంబంధించి మన్యు పాశుపతం చేస్తే వీటితో పాటు లక్ష్మీ గణపతి జపము,
ఈ స్వర్ణలక్ష్మి జపం చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఫారిన్‌లో ఈ వీసా ప్రాసెసింగు లేదంటే ఈ డాక్యుమెంటేషన్ వర్క్ అంతా చాలా చక్కగా ఫాస్ట్‌గా ఎలాంటి ఆటంకాలు లేకుండా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఇంకా మీరు ఏమైనా ఇండివిడ్యువల్‌గా మీకు ఛాలెంజెస్ ఉన్నాయి. హెల్త్ బాగాలేదు, మహామృత్యుంజయ హోమము, ఇంకా ఏమైనా మీకు ఈ మీ యొక్క శత్రు బాధలు విపరీతంగా ఉన్నారు. చండీ హోమం చేపించుకోవటం. చండీ హోమంతో పాటు ఇంకా మీకు విపరీతంగమైన మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బగలాముఖి జపము, హోమము ఇవి చేపించుకుంటూ ఉంటే మీ చుట్టూ ఒక మంచి ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా నేను చండీ హోమాలు కూడా చక్కగా చేస్తూ ఉన్నాను. సాఫ్ట్‌వేర్ వాళ్ళకి, రాహు దశ నడిచిన వాళ్ళకి, రాహు అంతర్దశలో ఉన్నవాళ్ళు. ఇంకా నేను చాలా మందికి కాలసర్ప దోషాలు కూడా దగ్గరుండి చక్కగా నా ఆధ్వర్యంలో పూజలు చేపిస్తూ ఉన్నాను. ఇలాంటి వాళ్ళు మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఒకసారి చూపించుకొని, ఎక్కడైనా మీరు లైఫ్ స్ట్రక్ అయ్యాము అనుకుంటే, వాటికి చక్కగా ఎందుకు కారణం తెలుసుకొని, పరిష్కారాలు తెలుసుకోవటం వల్ల మీ లైఫ్ పదింతలే ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ అందరికి అష్టలక్ష్మి కృప కలగాలని, అలానే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.